నా పేరు మాడొచ్చు శివరామకృష్ణ. ప్రాబ్లం వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి శాంక్షన్ అయిందని చెప్పారు. లాస్ట్ తుమ్మల ఉన్నప్పుడే చెప్పారులే, కానీ ఇప్పటి వరకు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లో ఈ బ్రిడ్జిను నాచుపల్లి బ్రిడ్జి అని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకైతే తెలియదు. వరదలు వచ్చినప్పుడు అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వరదలు వచ్చినప్పుడు ఇది కొట్టుకొని వెళ్ళిపోతుంది. అటు మేము మాదారం వెళ్ళాలన్నా అటు నుంచి రావడం నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అవును, అటు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. దాని తర్వాత రీసెంట్లీ వేసారు దీన్ని ఎలక్షన్ ముందు. అట్లాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాన్యువల్గా బండి ఆటోలు ఏమైనా వెళ్ళాలన్నా, మాన్యువల్గా మనిషి నడవాలన్నా కూడా ఇబ్బంది అయ్యేది. దాని తర్వాత వర్షాకాలం వస్తే దీనికి దిక్కే లేదు, పోయినట్టే. అది మేము ఇటు రావాలన్నా దారి మూసేసినట్టే. దాని తర్వాత మొత్తానికి అయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో హామీ ఇచ్చారు. ఆయన పేరు నేను రాధాకృష్ణమూర్తి, ఆయన మా పవర్ కోటేశ్వరరావు చెప్పారు. మరి ఇది మేము హామీలో వస్తే అంటే మేము ఎలక్షన్కి వెళ్ళి ప్రభుత్వం మొన్న రీసెంట్లీ కదా వాళ్ళు సర్పంచ్ వచ్చేసి ఇది ఒకటి వేపిస్తాము నాచుపల్లి బ్రిడ్జ్ అని చెప్పాము. అది ఒక నెల కూడా దాటింది కదా. దాని తర్వాత దీని మీద ఏం మాటలు లేవు. ప్రజెంట్ అయితే నడుస్తుంది. ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారో ఎలా అవుతారో మనకైతే తెలియదు. ప్రభుత్వానికి ఏం చెప్తాము, నిధులు వస్తే వాళ్ళు చూపిస్తారు, లేదంటే లేదంటారు. దానికి మేమేం చెప్తాము. ఇబ్బంది అయితే ప్రజెంట్ మాకు రిస్క్గానే ఉంది. ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ నుంచి పోయి రావాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఇది వలుగు ఈ వాటర్ వచ్చిన తర్వాత ఈ మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుంది. పోయేటప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది. అక్కడ నుంచి పోవాలంటే మాకు ఒక 10 కిలోమీటర్స్ దాకా వస్తాయి. ఒక రాయగూడెం నుంచి అక్కడ బైరంపాడ అది మొత్తం 10 గ్రాముల దాకా ఉంటాయి. మేము పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఏపీ అటు నుంచి బోర్డర్ నుంచి పోవాల్సింది వస్తుంది మాకు. అవును, ఇబ్బందిగా ఉంది. మా సర్పంచ్ వాళ్ళు కూడా 2-3 టైమ్స్ నుంచి మేము దీనికి పంపిస్తామని చెప్పారు. అక్కడ ఇది ఒకటి, అక్కడ నాచుపల్లి ఒక బ్రిడ్జ్ ఉంది, 2 పంపిస్తామని చెప్పారు. సరే అని మాట్లాడుకున్నాం. అప్పుడు మాకు ఇది అయితే మాకు రోడ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. మేమైతే ఆల్రెడీ ఎలక్షన్లో వాళ్ళు హామీ ఇచ్చారు, పవర్ కోటేశ్వరరావు అని. వాళ్ళు చేపిస్తా అన్నారు. ఆల్రెడీ పొంగులెట్టి దగ్గర పోయారు వాళ్ళు. పొంగులెట్టి దగ్గర పోతే ఎంతో కోట్లు అన్నారు వాళ్ళు. అయితే 25 కోట్లు ఏమన్నాడు. అయితే అంత రాదు, దాన్ని బట్టి ఎస్టిమేషన్ వేస్తామని పవర్ కోటేశ్వరరావు సార్ పోయి మాట్లాడిండు. ఇబ్బంది ఉందండి. ఇప్పుడు అలుగు వస్తే, ఇప్పుడు వర్షాకాలం వస్తే ఈ రోడ్డు ఉండదు. ఇప్పుడు చెరుమారం పోవాలన్నా, ఎటు పోవాలన్నా రాయగూడ నుంచి పోవాలి.